ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో భారీ శుభవార్త వినిపించింది. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి, రైల్వే లైన్ల పనులకు ప్రాధాన్యం ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో జాతీయ రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపింది. బద్వేలు నుండి నెల్లూరు వరకు 4 వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జాతీయ రహదారి NH-67లోని బద్వేల్ మరియు గోపవరం గ్రామం నుంచి జాతీయ రహదారి NH-16లోని గురువిందపూడి వరకు, బద్వేల్ నుండి నెల్లూరు వరకు 4 వరుసల నేషనల్ హైవేకు ఆమోదం తెలిపింది. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ రీతిలో ఈ జాతీయ రహదారిని అభివృద్ధి చేయడానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. బద్వేలు నుండి నెల్లూరు వరకు 4 వరుసల జాతీయ రహదారి 108.134 కిలోమీటర్ల మేరకు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం 3,653.10 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం సమావేశమైంది. ఈ సమావేశంలోనే 4 వరుసల బద్వేల్ మరియు నెల్లూరు కారిడార్ నిర్మాణానికి ఆమోదం లభించింది. బద్వేలు నుండి నెల్లూరు వరకు 4 వరుసల జాతీయ రహదారి నిర్మాణం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 3 ఇండస్ట్రియల్ కారిడార్లతో అనుసంధానం లభిస్తుందని కేంద్రం చెబుతోంది. విశాఖపట్నం నుండి చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లోని కొప్పర్తి నోడ్ను, హైదరాబాద్ నుండి బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లోని ఓర్వకల్లు నోడ్ మరియు చెన్నై నుండి బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లోని కృష్ణపట్నం నోడ్ను అనుసంధానం చేయవచ్చని కేంద్రం భావిస్తోంది. మరోవైపు బద్వేల్ నుండి నెల్లూరు కారిడార్, వైఎస్ఆర్ కడప జిల్లాలోని 67వ జాతీయ రహదారిపై ఉన్న గోపవరం గ్రామం వద్ద నుంచి మొదలవుతుంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న కృష్ణపట్నం పోర్టు జంక్షన్ వద్ద ముగుస్తుంది. ఈ జాతీయ రహదారి నిర్మాణం పూర్తి అయితే కృష్ణపట్నం పోర్టుకు కూడా అనుసంధానం పెరగనుంది. ప్రస్తుతం బద్వేల్ నుండి నెల్లూరు మధ్యన ఉన్న రోడ్డు ద్వారా బద్వేల్ నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళ్లాలంటే 142 కిలోమీటర్ల దూరం ఉండగా, బద్వేల్ నుండి నెల్లూరు 4 వరుసల జాతీయ రహదారి నిర్మాణం పూర్తి అయితే ఈ దూరం 108.13 కిలోమీటర్లకు తగ్గుతుంది. ఫలితంగా 33.9 కిలోమీటర్ల మేర కలిసిరానుంది. అలాగే గంట సమయం ఆదా అవుతుందని అధికారులు చెప్తున్నారు. అలాగే బద్వేల్ నుండి నెల్లూరు 4 వరుసల జాతీయ రహదారి ప్రాజెక్టు కారణంగా స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నాయి. ఈ ప్రాజెక్టు కారణంగా ప్రత్యక్షంగా 20 లక్షల పని దినాలు, పరోక్షంగా 23 లక్షల పని దినాలు లభిస్తాయని కేంద్రం అంచనా. అలాగే ప్రతిపాదిత కారిడార్ ద్వారా ఆర్థిక కార్యకలాపాలు పెరిగి అదనపు ఉద్యోగ ప్రయోజనాలు కూడా లభిస్తాయని కేంద్రం చెప్తోంది.